అన్న చూసుకున్నట్లయితే గత 9 రోజులుగా ఈ వర్ష ప్రభావం తగ్గట్లేదు. రెండోది ఉప్పునీరు నుంచి తేరుకున్న వరద నుంచి తేరుకున్నారు అనే లోపలే ఒక పక్క చూసుకుంటే మళ్ళీ వర్షాలు కురుస్తున్నాయి. ఎలా ఉందన్న పరిస్థితి ఉందన్న, ఆటో వాళ్ళు బయటికి రాలేని పరిస్థితి ఉంది. అయితే సీఎం చంద్రబాబు నాయుడు కూడా బాగానే చేస్తున్నారు. డిప్యూటీ సీఎం కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా హెల్ప్ చేస్తున్నారు, జనాలకు అందుతున్నాయి. కాకపోతే జగన్ గారు ఇస్తానన్నాయి ఇవ్వకుండా కమిటీ వేసుకొని చేస్తానన్నాడు. కమిటీ వేసుకొని చేసేదే ఉంది, ఇస్తానన్న ఆర్థిక సాయం చేయాలి, చేయకుండా ఇవన్నీ చెప్పడం ఎందుకు? మరి చూసుకున్నట్లయితే అన్న డిప్యూటీ సీఎం గారు ఎంతో ₹1 కోటి ప్రకటించారు విరాళం. సో చూసుకున్నట్లయితే ఎలా ఉంది అసలు ఆ అంశం ఎలా తీసుకోవాలి? జనసేన తరపు నుంచి వెహికల్ అయితే జనాల మొత్తానికి బాగానే పంచుతున్నారు. తిండి కానీ, మంచినీళ్ళు కానీ, పాల ప్యాకెట్లు కానీ, బిస్కెట్ ప్యాకెట్లు కానీ, యాప్లికాయలు కానీ, ఫ్రూట్స్ కూరగాయలు వచ్చి ₹10 కాడికే ఇస్తున్నారు, పంచుతున్నారు, బాగానే ఉంది. అన్న ఈ సహాయక చర్యలు కనుక చూసుకున్నట్లయితే గత 9 రోజులుగా 74 ఏళ్ళ వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు తిరగడం జరిగింది. సో ఆ అంశం ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది ఆయన చేసింది కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేసింది కానీ బ్రహ్మాండంగా ఉంది. మరి ఇంకొక అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు వరదల టైంలో రాలేదంటున్నారు, కానీ ఆయన ఒక విశ్లేషణ ఇచ్చేశారు దానిపైన క్లారిటీ. సో చూసుకున్నట్లయితే మళ్ళీ వచ్చే అవకాశం ఏమైనా ఉందా అయితే వరదలు తగ్గాక? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారనుకున్నా ఈ వరదల్లో ఇవన్నీ మానేసి ఆయన్ని చూడటానికి వెళ్తారు జనం అంతా. ఆ ఫ్లోటింగ్లో కొట్టుకుపోతుంది తప్ప ఏముండదు. ఆయన రాకుండా చాలా మంచి పని చేశాడు. ఆయన వచ్చాడు అనుకో, ఆయన చూడటానికి వెళ్ళే వాళ్ళు జనమే ఎక్కువ అవుతారు, ఆ ఫ్లోటింగ్లో కొట్టుకుపోతూ ఉంటారు. సో క్లియర్గా చెప్పడం జరిగింది, ఏదైతే సహాయ చర్యలకు ఇబ్బంది లేకుండా చేస్తామని మేము చెప్పడం జరిగింది అంటున్నారు. రెండోది చూసుకుంటే ఎక్కడికక్కడ ఏదైతే స్టేడియంలలో కానివ్వండి ఖాళీ ప్రదేశాల్లో వంటలు నిర్వహించి అందించడం జరుగుతుంది. సో ఫైనల్గా చూసుకుంటే ఎలా ఉందన్న ఈ యొక్క సహాయక చర్యలు? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఉంటే ఎలా ఉండే? సీఎం జగన్మోహన్ రెడ్డి అంటే ఇప్పుడు చూస్తున్నాం కదన్న, ₹1 కోటి విరాళం ఇస్తానని నేను ప్రకటించాడు. తర్వాత ఆయన చేశాడా? కమిటీ వేసుకొని చేస్తా ఉన్నాడు. కమిటీ వేసుకొని చేసిన దానికి అప్పుడు దాకా జనం ఆగుతారా? ఆగలేరుగా. ఇప్పుడు వాళ్ళు తిరిగి వాళ్ళు చేసేదానికి వేరు, అది వేరు కదా. ఇప్పుడు కమిటీ వేసుకొని చేసేదే ఉంది. ఇప్పుడు నీకు ఎంత ఆస్తి ఉంది? ఇప్పుడు నేను పోయినసారి కూడా గెలిపించింది ఎందుకు? నీ సొంత డబ్బులు ఉన్నాయి, నువ్వు ఖర్చు పెడతావని చెప్పి జనాలకు చేస్తావని చెప్పి చేశారు. ఆయన ఇప్పుడు ఇస్తానన్న ₹1 ఇవ్వకుండా కమిటీ వేసుకొని చేసేది ఏముంది దాంట్లో? కమిటీ వేసుకొని ఎన్నాళ్ళు చేస్తాడు? ఇప్పటికీ కమిటీ అవలా చేశారు ఏమన్నా ఆర్థిక సాయం? చేయలేదుగా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కానీ, ఇప్పుడు మన సెంట్రల్ ఎమ్మెల్యే బోండమ్మ గారు కానీ, ఇప్పుడు అటు తిరిగి అన్నవరం ఎమ్మెల్యే గారు యార్లగడ్డ వెంకటరావు గారు కానీ, వీళ్ళందరూ తిరుగుతున్నారు, చేస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు వైఎస్ఆర్సీపీ తరఫు నుంచి ఎవరన్నా వచ్చేసారు? చేయలేదుగా. ఇప్పుడు చూసుకోవాల్సింది పార్టీ పరంగా కాదు, మనుషులు మానవత్వంగా కొట్టుకుపోతున్నారు, తిరుగుతున్నారు, వాళ్ళకి ఏదైనా సాయం చేయాలి. ఒక పక్క చూసుకున్నట్లయితే ఎక్కడైతే వరద నీళ్ళు తగ్గినాయో అక్కడ క్లీన్ చేయడం జరుగుతుంది. రెండోది కూరగాయ రేట్లు కానివ్వండి అవి కానివ్వండి ₹5 ₹10 ఇవ్వడం జరుగుతుంది. రెండోది సహాయ కిట్లు కానీ ఫుడ్ కిట్లు కానీ పంచడం జరుగుతుంది. ఎలా చూడాలి ఈ పరిణామాలు? ఇవన్నీ పరిణామాలు చూస్తామంటే ఇప్పుడు వాళ్ళు మనుషులు మానవత్వం అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు 3 సార్లుగా చేశారు కాబట్టి చేస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన వచ్చాడు, ఇవన్నీ ప్రకటించడం చేయటం కల్లారా చూస్తున్నాం. మళ్ళీ దాన్ని ఇంట్లో ఉండి విమర్శిస్తాం. ఇప్పుడు ఆయన రావాలంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, జనవేవులను చూడటానికి వెళ్ళారా? ఆయన చూడటానికి వెళ్ళా, చంద్రబాబు నాయుడు గారే జనాలను చూడటానికి వచ్చారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆయన వచ్చారనుకో, ఇవన్నీ మానేసి ఆయన చుట్టూ తిరిగి కొట్టుకుపోతారు నీళ్ళలో, అందుకే ఆయన రాలా. సార్ చూసుకున్నట్లయితే 74 ఏళ్ళ వయసులో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ యొక్క వరద బాధితులకు చేసే సహాయం కానివ్వండి ఆయన తిరిగే విధానం ఎలా ఉంది? చాలా అద్భుతంగా ఆయన తిరుగుతున్నారండి. అంత వయసులో కూడా ఆయన పనిచేస్తున్నారంటే చాలా గ్రేట్. కేరళలో మనం చూసిన వయనాడులో అక్కడ ముఖ్యమంత్రి అలా పనిచేయలేకపోయారు, కానీ మన ఆంధ్ర రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు మంచిగా పనిచేశారు. ఆయన కలెక్టరేట్లోనే ఉండి ఆయన నివాసానికి వెళ్లకుండా కలెక్టరేట్ని సచివాలయం చేసుకొని ఆయన పనిచేస్తున్న విధానం అద్భుతము. ఆ వయసుకి ఆయన అలా చేయడం అంటే చాలా అద్భుతమైన విషయం. అది మరొక అంశం ఏంటంటే ₹1 కోటి ఏమో విరాళం ప్రకటించారు పవన్ కళ్యాణ్ గారు, ఆ అంశం ఎలా? ఆయన ఉన్న పరిస్థితికి తెలంగాణకి సహాయం చేశారు, మన ఇక్కడ ఏపీకి సహాయం చేశారు. ఆయన సినిమాలు తక్కువ చేస్తున్నా సరే ఆయన వంతు ఆయన కృషి చేశారు, దాన్ని బట్టి అభినందనీయం. ప్రతిపక్షాలు ఏమంటున్నాయి అంటే వారం గడిచిన నియర్లీ 9 రోజులు కావస్తుంది, పవన్ కళ్యాణ్ గారు సమీక్షకు రాలేదు అంటున్నారు మిగతా మంత్రులతో పోల్చుకుంటే ఉమ్మడి కుటుంబంలో, ఆ అంశం ఎలా? దానికి పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ క్లారిటీ ఇచ్చారు నాకు తెలిసి. ఆయన ఏమన్నారంటే నేను వస్తే ఇంకా సమస్య ఇంకా
కఠినం అయిపోయింది, అందుకే నేను రాలేకపోతున్నా, కాబట్టి నేను గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేయకపోయినా బ్యాక్గ్రౌండ్ నేను చాలా వర్క్ చేస్తున్నానని చెప్పారు. అది చాలు ఇంకా ఆయన. సో చూసుకున్నట్లయితే ఒక పక్క లోపల సహాయక చర్యలు ఎలా సాగుతున్నాయి అని మీ opinion? సహాయక చర్యలు అయితే ఫస్ట్ రోజు అయితే లాస్ట్ సండే వరదలు వచ్చాయి, అంటే September 1 ఐ థింక్. ఆ రోజు ఫస్ట్ డే కాబట్టి సహాయక చర్యలు ఆ రోజు ఏం జరగలేదు. చెప్పండి, ఆ రోజు ఏం జరగలేదు, ఎందుకంటే గవర్నమెంట్ కూడా అదే ఫస్ట్ టైం. కానీ సెకండ్ డే నుంచి మటుకు సహాయక చర్యలు గ్రౌండ్ లెవెల్ నుంచి అందరికీ అందుతున్నాయి. లోపల ఉన్నారు ఇబ్బంది పడ్డారేమో, కానీ నెక్స్ట్ డే నుంచి గవర్నమెంట్ ఎంతైతే మనకి సపోర్ట్ చేసిందో అదే లెవెల్లో స్వచ్ఛందంగా సంస్థలు వచ్చాయి, చాలా మినిస్ట్రీ చర్చి వాళ్ళు కూడా వచ్చి చాలా మటుకు సహకరించారు. గవర్నమెంట్ ఒకసారి అయితే వీళ్ళు కూడా ఇంకొకలా సహాయం చేస్తున్నారు, దేనికి ఇబ్బంది లేకుండా తినడానికి పాలు కానీ ఫుడ్ వాటర్ అన్నీ సప్లై చేస్తున్నారు. అండ్ 2 days క్రితం కూడా కరెంట్ కూడా ఇచ్చేసారు, పవర్ సప్లై కూడా వచ్చేసింది. సో చూసుకున్నట్లయితే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఉండుంటే పరిస్థితి ఎలా ఉండేది? మేబీ ఆయన ఏరియల్ సర్వే చేసి వెళ్ళిపోయే వాళ్ళేమో అనుకుంటున్నాం మరి, ఎందుకంటే అంతకుముందు ఆయన ఉన్న టైంలో కూడా తుఫాన్లు వచ్చినప్పుడు ఇలా కలెక్టరేట్ని సచివాలయం చేసుకొని ఇంతలాగా అన్ని వర్గాల్ని కమ్యూనికేట్ చేసుకుంటా అందరినీ కమ్యూనికేట్ చేసుకునే కలెక్టర్లని కానీ అన్ని ఇరిగేషన్ ఇంజనీర్లు అందరినీ తీసుకొచ్చి డిపార్ట్మెంట్ మొత్తం ఆయన సచివాలయం క్యాబినెట్ మొత్తాన్ని ఇక్కడే పెట్టి మీరు అందరూ చూసుకోవాలి అన్న రేంజ్లో అయితే ఆయన చేసి ఉండలేదేమో మేబీ. కానీ ఈ యొక్క మన తెలుగుదేశం హయాంలో చంద్రబాబు నాయుడు గారు మొత్తం క్యాబినెట్ మొత్తం ఇక్కడే ఉంటుంది, ఎమ్మెల్యేలు ఉంటున్నారు, చాలా మంది ఇక్కడే నూజివీడు ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు, గన్నవరం ఎమ్మెల్యే అయితే ఆ స్టేడియంలోనే ఉంటున్నారు. వాళ్ళందరూ బాగా పనిచేసి వాళ్ళైతే బాగా పనిచేస్తున్నారు. ఆ టైంలో ఉంటే మరి ఇంతలా అయితే అంటే ఆయన ఎక్కడో ఉండి చేసేవాళ్ళేమో, ఇక్కడైతే గ్రౌండ్ లెవెల్ తెలుసుకొని చంద్రబాబు నాయుడు ఇలా పనిచేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఆయన అయితే ఎక్కడో ఉండి పనిచేయరని మనం అనట్లేదు, కానీ ఆయన ఎక్కడో ఉండి పనిచేసేవాళ్ళు. కానీ ఏంటంటే మనము ఎప్పుడైనా సరే మనం గ్రౌండ్లోకి వచ్చినప్పుడే ఇక్కడ లోటుపాట్లు మనకు తెలుస్తూ ఉంటాయి, కాబట్టి ఆయన ఆ విధంగా ఇంకా ఎక్కువ వర్క్ చేయడానికి అవకాశం వచ్చింది. మేబీ జగన్ గారు అక్కడ ఉండి వర్క్ చేస్తూ ఉంటే అంత లోపలగా ఏమి తెలిసేవి కావేమో. ఈయన ఎక్కడుండి చేశారు కాబట్టి బాగా ఆయనకి తెలుసుకొని ఆయన అనుభవం, అంతకుముందు హరికేన్ కానీ హుదూద్ కానీ వచ్చినప్పుడు ఆయన ఎలా అయితే స్పందించారు ఇప్పుడు కూడా అలాగే జరిగినాయి. సో ఫైనల్గా చూసుకున్నట్లయితే క్లియర్ అవడానికి ఎన్ని రోజులు పట్టింది? మేబీ ఆల్మోస్ట్ అయితే క్లియర్ అయినాయి, కానీ నిన్న చంద్రబాబు నాయుడు చెప్పారు కాబట్టి 1 TMC నీళ్ళు ఇంకా జనాల్లోనే ఉండిపోయి ఇళ్లలోనే ఉండిపోయాయి అని చెప్పారు. మేబీ ఒక 2-3 daysలో మొత్తం క్లియర్ అవ్వచ్చేమో, ఎందుకంటే ఆల్మోస్ట్ వాటర్ని వెళ్ళిపోయినాయి. ఆ కండ్రిక, సుందరనగర్, రాజనగర్ ఏరియాలో అంటే లోతట్టు ప్రాంతాలు, అక్కడ నీళ్ళు మటుకు వెళ్ళట్లా. మేబీ అక్కడ ఇంజన్లు వేసి నీళ్ళు తోడితే తప్ప ఆ నీళ్ళు బయటికి రావు ఐ థింక్, నేను అనుకోవడం. అయితే ఇంత పెద్ద వరద ముప్పు ఎప్పుడైనా చూశారు? చూడలేదండి. వరద తగ్గినప్పటికీ వాయుగుండాలు పడుతూనే ఉన్నాయి. ఏపీ పరిస్థితి ఏంటంటే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. నేను మానవత్వంతో ఎవరో ఒకళ్ళు కాస్త దయదలిచి వాళ్ళని ఆదుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. చూసుకున్నట్లయితే ఒక పక్క 74 ఏళ్ల వయసులో చంద్రబాబు నాయుడు గారు తిరగడం జరుగుతుంది వీళ్ళందరికీ సహాయ చర్యల కోసం. గత వారం రోజులుగా ఇదే పనిలో ఉన్నామంటున్నారు. ఎలా ఉంది సార్ అందరికీ అందినాయి అంటే? చంద్రబాబు నాయుడు గారి వరకు మాత్రం అద్భుతంగానే పనిచేశాడు. ఆ వయసులో చేయటం ఎవరి వల్ల కాదు, అది ఆయనకి మాత్రమే సాధ్యమైంది. ఖచ్చితంగా ఆ విషయంలో ఆయన తప్ప ఎవరో చేయలేరండి. చూసుకున్నట్లయితే ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు ₹1 కోటి విరాళం ప్రకటించడం జరిగింది. ఆ అంశం ఎలా? ఇక ఆయన మించిన మనిషి, మానవత్వం ఉన్న మనిషి ఈ లోకంలో లేడు. ఒక చిన్న విషయం ఒక మాటతో చెప్పాలంటే, ఆయన్ని మించిన మనిషి అన్నవాడు లేడని చెప్పాలి. అంత గొప్ప వ్యక్తి. ₹6 కోట్ల తను సంపాదించి జనాలకి ఇవ్వడం అంటే, ఇప్పుడు ఎవడికాడు నేను వచ్చాను కదా ఎంత దోచుకోవాలి, ఎంత కమిషన్ తీసుకోవాలి అదే తప్ప తను కష్టపడి తెచ్చుకున్న దాంట్లో ₹6 కోట్ల ప్రజలకి ఇవ్వటం అంటే మహనీయుడితో పోల్చుకోవాలి ఆయన. చూసుకున్నట్లయితే బుడమేరుపైన గండ్లు పూడ్చే యొక్క ప్రక్రియ వేగవంతం ఎలా అనిపించింది? బాగానే చేశారు, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వరద ముంపు ఇలాగా తెగిపోతుంది. అది ఎప్పుడు శనివారం సాయంత్రం జరిగిన ఇష్యూ. ఇన్ని గంటలు పట్టి అసలు అదంతా రైల్వే ట్రాక్ అంతా మునిగిపోయి రాయనపాడు నుంచి వస్తున్నప్పుడు వీళ్ళు అలర్ట్ చేసి ఉండాల్సింది. అధికారులు ఆ విషయంలో కొంచెం విఫలమయ్యారని చెప్పాలి. చూసుకున్నట్లయితే ఒక పక్క ఎవరైతే 74 ఏళ్ల వయసులో ఈయనొక్క పనితీరు ఈ యొక్క వరదల్లో ఎలా ఉంది? అద్భుతం గురుగారు, అద్భుతం. అసలు చెప్తున్నాగా ఆయన కాబట్టి ఈ వయసులో ఆయన చేయటం అంటే ఆయన మాత్రమే చేయగలదు. అది మరొక అంశం చూసుకుంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉంటే పరిస్థితి ఏంటంటే? చీ మనం ఊహించుకోకూడదు అసలు. అసలు ఆ పేరు దరిద్రం, తలుచుకుంటేనే దరిద్రం. అయితే హెలికాప్టర్లో అలా తిరిగి చూసుకొని వెళ్ళిపోయేవాడు. 10 రోజులకో 15 రోజులకో వచ్చి చూసేవాడు. ఎన్ని తెలివితేటలు, ఎన్ని ఎక్కడెక్కడో అనకాపల్లి తుని నుంచి మున్సిపాలిటీలు రావడం, విజయవాడని శుభ్రం చేయడం,
ఆ తర్వాత ఇన్ని ఫైర్ ఇంజన్లు పెట్టి ఇల్లు క్లీన్ చేయడం, రోడ్లు క్లీన్ చేయడం, పబ్లిక్కి ఇంత డ్రోన్లు ఉపయోగించి ఇంత టెక్నాలజీ ఆయనకి ఎక్కడిది? సున్నా క్యాండిడేట్. సార్ ఇంకొక విపక్షాలు ఏమంటున్నాయి అంటే 9 రోజులు గడిచినా పవన్ కళ్యాణ్ రాలేదు. సో చూసుకున్నట్లయితే ఒకవేళ వచ్చే అవకాశం ఏమైనా ఉందా సమీక్ష? పవన్ కళ్యాణ్ రావాల్సిన అవసరం లేదండి. వాళ్ళు పవన్ కళ్యాణ్ వస్తే ఈయన చూసుకోవటమే ఆఫీసర్లకి ఎక్కువైపోతుంది. ఆ జనాన్ని అంతా వేస్ట్ చేసి ఆ టైం అంతా వేస్ట్ చేసడం కంటే అధికారులను పూర్వయించి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకి రక్షించడం, పంపించడం వరకే చూడాలి. కానీ పవన్ కళ్యాణ్ రాలేదు, పవన్ కళ్యాణ్ చూడాలంటే ఈ జనాల్లో ఇప్పుడు ఇంత వరదల్లో పవన్ కళ్యాణ్ వచ్చి జనాలను చూడాలా, జనాలను పవన్ కళ్యాణ్ చూడాలా? అండి, నా పేరు విక్రమ్. మేము చంద్రబాబు నాయుడు గారు ఎలా చేశారు? చాలా అంటే చాలా బాగా చేశారండి. ఎందుకంటే 74 ఏళ్ల వయసులో ఆయన అట్లా తిరుగుతున్నాడంటే మాకే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఈ నేలలో మేము చిన్నప్పటి నుంచి వ్యవసాయం పనులు చేసాం, అన్ని పనులు చేసామండి. మాకే భయంగా ఉంటుంది. ఏది ఈ నెలలో వెళ్ళాలన్నా చేయాలన్నా చాలా భయంగా ఉంటుంది. అక్కడ ఏముంటుందో ఏం చేస్తాం భయంగా ఉంటుంది. అలాంటిది చాలా అంటే చాలా బాగా వచ్చండి. 6 కోట్లు ఆయన ఆలోచించి ఎవరింట్లో ఎవరు డబ్బులు తీయలేకపోతున్నారండి. అంత మహా అయితే ఇప్పుడు మా దాహతకు మించి ఎక్కువ ఎవరూ చేయలేం. వాస్తవం చెప్పాలంటే నేను గట్టిగా చేస్తే ఈ 2 రోజుల నుంచి ఒక 50,000 మొత్తం భోజనాలకి నీటికైనా ఒక 50,000 ఖర్చు పెట్టడానికి ఇదైపోయింది. అట్లా ఆయన తాహత మించి 6 కోట్లు అంటే అది మామూలు విషయం కాదు. కానీ అది ఆయన అంటే సమీక్షకు రాలేదు ఇవన్నీ అంటున్నారు. కానీ ఆయన నా మామూలుగా ఫీల్డ్లోకి రాకపోయినా ఆయన గ్రౌండ్ లెవెల్లో ఆయన చేసే వరకు ఆయన చేస్తున్నాడు. 100% ఆయన చేయిందే ఇదంతా ముందుకు వెళ్ళలేం. ఒకటి విపక్షాలు ఏమంటున్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి ఉంటే కనుక ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదంటారు. ఒకవేళ ఆయన ఉంటే ఎలా చూసారు? ఆయన ఆల్రెడీ చూసాం కదండి. మనం ఒకసారి ఆల్రెడీ ఇంతకు ముందు చూసాము, హెలికాప్టర్లో తిరగడం చూసాము, అవన్నీ చూసాం. కానీ ఎవరు కూడా ఇప్పుడు కూడా కింద గ్రౌండ్ లెవెల్లో దిగింది ఏంటంటే అది చంద్రబాబు నాయుడు గారు దిగాడని మొన్న ఆయన దిగాడు. కానీ లేదంటే ఆయనకి అంత ఇంట్రెస్ట్ ఉండదేమో నాకు తెలిసి. సో ఆయన దిగి చేసి అంటే మొన్న అయితే అది వేస్ట్ అండి. ఆయన తిరుగుతున్నాడు కానీ జగన్ గారి ప్రభుత్వం అయితే ఫెయిల్ అయిపోయింది దీంట్లో. మరొక అంశం ఏంటంటే చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇలా అంటూ ప్రతిపక్షాలన్నీ కూడా ఏకిపారేస్తున్నాయి. ఒక పక్క చూసుకుంటే మన ఎవరైతే సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు ఉన్నారో ఫీల్డ్కి వచ్చే అవకాశం ఏమైనా ఉందా మరొకసారి? ఆయన ఆల్రెడీ వస్తున్నారండి. వచ్చినా ఏంటంటే వాళ్ళని రానివ్వట్లు. అంటే ఏమవుతుందంటే ఈ ఆయన ఫ్యాన్స్ కానీ లేదంటే వేరే మనమైనా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారంటే ఏమవుద్ది, మనందరం మనకు తెలిసినా తెలియకపోయినా చూద్దామని వెళ్తాం. అక్కడ ఆయన సహాయక చర్యలో పాల్గొనేదానికన్నా వీళ్ళందరినీ కంట్రోల్ చేయడం ఎక్కువైపోయి అక్కడ అదంతా ప్రాబ్లం అయిపోద్ది. కాబట్టి ఆయన సమీక్ష చేస్తున్నాడు చాలండి. ఇట్లాంటి టయాల్లో ఒకసారి ఆయన పక్కన వెళ్తే మనకు తెలుస్తుంది. ఒకసారి మన అన్నయ్య వైసీపీ నాయకులు ఒకసారి ఆయనతో పాటు వెళ్తే ఆయన ఎలా ఇబ్బంది పడేది వాళ్ళకే తెలుస్తుంది. అనేవాళ్ళని ఒకసారి ఆయనతో పాటు ఒకసారి వెళ్ళమనండి, తెలుస్తుంది. ఏదైతే గంటలు కూర్చడం ప్రక్రియ అనేది కూడా చాలా త్వరితగతినగా జరిగింది. ఎలా ఉంది? చాలా అండి. రామానాయుడు గారు, నిమ్మల రామానాయుడు గారు ఉన్నారు. ఆయన అక్కడ ఉండి ప్రత్యేకంగా ఎవరుంటారండి? అట్లా ఏ మంత్రి ఉన్నారు, ఎవరుంటారు చెప్పండి? కానీ ఆయన అక్కడ ఉండి అలా 64 గంటలేమో శ్రమించి చేయడం అనేది మామూలు విషయం కాదు. అది నాకు చాలా బాగా నచ్చిందండి. ఆయన మామూలుగానే ఫీల్డ్లో ఎప్పుడు ఉండేవాడు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే పొలంలోకి వెళ్ళి నాట్లు వేయటం చేయటం అన్నీ చేసేవాడు. అలాంటి ఆయన రైతుల కష్టాలు తెలుసు కాబట్టి ఆయన నుంచోనే చేయడం అనేది చాలా బాగుంది. మరొక అంశం, ప్రభుత్వాలు విఫలమై అనే మాట ఎలా తీసుకోవాలి? అది అసలు అంతా మనం బాగుస్తాయండి. అది అసలు అది పట్టించుకునే మాటే కాదు. అది ఏంటంటే వాళ్ళు కావాలని విమర్శ చేయడం తప్పితే ఏం లేదు. సో ఫైనల్గా క్లియర్ అవడానికి ఎన్ని రోజులు పట్టింది? ఇది అవుతుంది కానీ బట్ ఏమవుతుందంటే పైన నుంచి మళ్ళీ వాటర్ వస్తుంది, మళ్ళీ మొదలుకు వచ్చేస్తుంది. ఈ రోజు ఆల్రెడీ క్లియర్ అయింది అనుకున్నాం. మేము గత 2 రోజులు ఒక వారం బట్టి తిరుగుతున్నాం. రోజు కొంచెం నిన్న లెవెల్ తగ్గింది అనుకున్నాం. చాలా వరకు టైర్లు కనపడుతుంది, బాగానే ఉంది అనుకున్నాం. ఈ రోజు ఏమైంది, మళ్ళీ వాటర్ పైన వర్షాలు పడి మళ్ళీ మొదలుకు వచ్చేసింది. ఇక అది ఆగేది మరి అది ఎప్పుడు ప్రకృతితో ఉంటుంది. కానీ అదే ఇట్లా వర్షం ఆగిపోతే కనుక ఒక 4-5 రోజుల్లో మొత్తం క్లియర్ అయిపోద్ది. ఈ వర్షం కనుక ఆకుండా ఉంటే మరి మనం చెప్పలేమండి. అది ప్రకృతి విపత్తి కాబట్టి మనం దాని గురించి చెప్పలేము, ప్రకృతి విరళం అనేది. సో ఇప్పుడు మేము గత స్టార్టింగ్ రోజు నుంచి సోమవారం నుంచి కూడా ఫుడ్ అందించడం కానీ లేదంటే వాటర్ సప్లై చేయడం కానీ అందరికీ చేస్తూ ఉన్నాం. మా తరఫున ఫుడ్ ఒక 100 కేజీలు వెజిటబుల్ రైస్, ఒక 2 ట్రాక్టర్లు వాటర్ బస్తాలు ఇవన్నీ అందిస్తూ ఉన్నాం. కాకపోతే మేము చేసేది మొన్న ఫస్ట్ సోమవారం మంగళవారం బాగా ఉందండి.
మనం ఫుడ్ ఇచ్చినందుకు ఓకే. బట్ ఇప్పుడు ఏంటంటే పరిస్థితి అంతా ఫుడ్ వేస్ట్ అవుతుందండి. చాలామంది ఏంటంటే చాలా ఊర్ల నుంచి వస్తున్నారు, అదంతా కూడా ఫుడ్ వేస్ట్ అయిపోతుంది. నేను చెప్పేది ఏంటంటే దూరం నుంచి వచ్చేవాళ్ళు ఫుడ్ ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళకి ఫుడ్తో పని లేదు, గవర్నమెంట్ ఇచ్చిన ఫుడ్డే చాలా ఎక్కువైపోతుంది. ఏంటంటే మీరు తర్వాత ఏం చేస్తారంటే వీళ్ళందరూ ఇంటికి వచ్చేస్తారు, అంత వరదంతా అయిపోయి ఇంటికి వస్తారు. ఆ టైంలో మీరు ఏం చేస్తారంటే వాళ్ళకి నిత్యావసర వస్తువుల రూపంలో కానీ లేదంటే వేరే వేరే రూపంలో దుప్పట్లను బట్టలను అలా ఇవ్వండి. ఇప్పుడు ఇచ్చే ఫుడ్ మీకు ఇస్తున్నారు కానీ మీరు కానీ అనవసరం వేస్ట్ అయిపోతుంది. మీరు అక్కడ ఒకసారి చూస్తుంటే మాకే కడుపుతో తరుక్కుపోతుంది.